నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నువ్వే కదా మంగతాయారంటే, చిట్టీల రాణి కోసం వెతుకుతున్నావా? ఆ రాణి ఉండే చోటు మాకు తెలుసు, వస్తావా? అవును, ఎవరు మీరు? నా పేరు మంగతాయారని మీకెలా తెలుసు? నేను చిట్టీల రాణి కోసమే వెతుకుతున్నానని ఎలా తెలిసింది మీకు? చెప్పండి. అరే, అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. కొంపదీస రాణి పంపించిందా మిమ్మల్ని? అదేంటండి అలా ఉండిపోయారు? చెప్పండి. నేను ఫ్రెండ్ ఇంట్లో లేను, నిన్నటి నుంచి జయతోనే ఉన్నాను. కంప్లీట్లీ ఇంప్రెస్డ్ మీ. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఐ వాంట్ మ్యారీ హిమ్. ఏంటక్క ఇలా కామ్గా కూర్చున్నావు? నిత్యను పిలిచి నిజం చెప్పేయి. అదే ఆలోచిస్తున్నానురా, దానికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చో. వాడు ఈ రోజు వచ్చి నిత్యకు రింగు తొడిగాడు, రేపు వచ్చి తాళి కడతాడు, ఎల్లుండి నిత్య చచ్చిపోతుంది. రిషి, అవును, నిత్యకు వాడితో పెళ్లి జరిగితే జరగబోయేది అదే కదా. ఈ రోజు వాడు నిత్యకు రింగు తొడిగి వెళ్ళినట్లేదు, నిత్య డెడ్ బాడీకి పూలమాల వేసి వెళ్ళినట్టుంది. స్టాప్ ఇట్ రిషి, వినడానికి భయంగా ఉంది. ఈ భయం నిజం కాకూడదంటే వెంటనే నిత్యకు నిజం చెప్పు. చెప్పి తీరాలి, అది నాకు తెలుసు. బట్ దానికి ఎలా చెప్పాలి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. చెప్తే నిత్య అర్థం చేసుకుంటుందా? నమ్ముతుందా? మొండిగా కొట్టిపారేస్తే, వాడే కావాలని గొడవ చేస్తే? ఇలా నీకు నువ్వే సమాధానం చెప్పుకోవడం కాదు, ముందు నిత్యకు సమస్య ఏంటో చెప్పు.
ఏంటి మావయ్య సమస్య? అడుగుతుంది నిన్నే, చెప్పు మావయ్య. చెప్పక్క. వాట్ మామ్, ఎనీ ప్రాబ్లం? అది నిత్య ఏంటంటే ఇంకా నానుస్తావేంటక్క? స్ట్రైట్ గా చెప్పేయి. నువ్వు చెప్పలేవా? సరే నేనే చెప్తాను. చూడు నిత్య, నువ్వు జైని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మ్యారేజ్ క్యాన్సిల్. అది చెప్పడానికి హూ ఆర్ యూ? మీ అమ్మకు తమ్ముడిని, నీకు మావయ్యని. అంతే. ఆ లిమిట్స్ ని క్రాస్ చేసే రైట్ నీకు లేదు. నాకున్నాయిగా. నేను చెప్తున్నాను, జైని మర్చిపో. వై మామ్? ఎందుకు? ఎందుకంటే తన్ని కరెక్ట్ కాదు. వాట్? ఎస్, జై నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు. వాట్ హ్యాపెన్ టు యూ మామ్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఐ కాంట్ అండర్స్టాండ్ యూ మామ్. స్టేట్ లో ఉన్న బ్యాచులర్స్ అందరినీ 6 months జల్లెడ పట్టి స్పెషల్ గా జేని సెలెక్ట్ చేసావు. జే నాకు కరెక్ట్ అని నన్ను కన్విన్స్ చేసావు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మ్యాచ్ ఫిక్స్ చేసావు. జే చెప్పిన ప్లేస్ లోనే ఎంగేజ్మెంట్ కూడా చేసావు. ఇదంతా నువ్వు చేయబట్టే కదా. కనీసం జే ఎలా ఉంటాడో కూడా చూడకుండా తన వేల్కి రింగ్ తొడిగాను. ఎస్ బేబీ, ఐ అగ్రీ విత్ యూ. ఇదంతా నేనే చేశాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను, జై నీకొద్దు. అదే ఎందుకొద్దు మామ్? రీజన్ చెప్పు. నువ్వు మ్యాచ్ ఫిక్స్ చేసినప్పుడు జై ఎలా ఉంటాడో, ఎలాంటి వాడో, నాకు సెట్ అవుతాడా, తనని నేను లవ్ చేస్తానా, లైఫ్ లాంగ్ జర్నీ చేయగలనా, అడ్జస్ట్ అవ్వగలనా, మా వేవ్ లెన్స్ కలుస్తాయా అని నిన్ను చాలా చాలా క్వశ్చన్స్ అడిగాను. బట్ వన్ డే, జస్ట్ 24 hours లో వాటన్నిటికీ జై నాకు ఆన్సర్ చెప్పాడు. నీలా కన్విన్స్ చేయలేదు మామ్, ఇంప్రెస్ చేశాడు. దాన్ని ఇంప్రెస్ అనరు, చీటింగ్ అంటారు. వాడు ఉత్త మాయగాడు. పీసీ సర్కార్ కంటే పెద్ద మెజిషియన్. షటప్ మావయ్య. నువ్వంటే నాకు రెస్పెక్ట్ ఉంది. నేను లవ్ చేసే జైని క్రిటిసైజ్ చేసి నీ వాల్యూ నువ్వు తగ్గించుకోవద్దు. మామ్, నేను కూడా జైని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. తను ఈగోయిస్ట్, సాడిస్ట్ అనుకున్నాను. బట్ క్లోజ్గా చూసిన తర్వాత తనేంటో నాకు అర్థమైంది. ఒక మదర్కున్నంత కేరింగ్, ఒక బ్రదర్కున్నంత రెస్పాన్సిబిలిటీ, అర్థం చేసుకునే సెన్సిబిలిటీ, అండగా ఉండే సెక్యూరిటీ, ఫ్రెండ్లీ నేచర్, హీస్ లవబుల్, అఫెక్షనేట్. ఇన్ని యాంగిల్స్ జైలో చూశాను. అందుకే వాడే కావాలంటున్నాను. వాడు వద్దు అనడానికి నువ్వు ఒక్క కారణం చెప్పు. వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు నిత్య. అదే ఎందుకు అంటున్నాను. కొన్ని చెప్పినా నీకు అర్థం కావు. అర్థం కానంత చిన్నపిల్లని కాదు మామ్. జై నీకు వద్దు అన్నాను, అదే లీవ్ ఇట్. అదే ఎందుకు? ఎందుకంటే వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు. అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట. వాట్? అవును, చచ్చిపోతా. కమ్ అగైన్. కాస్త అర్థమయ్యేలా చెప్పు. జై వంశానికి శాపం ఉంది. ఆ ఇంట్లో అడుగు పెట్టే కోడలు చనిపోతుంది. బుల్షిట్. ఎవరు చెప్పారు మామ్? ఎవరో చెప్తే నేను నమ్మేదాన్ని కాదు. జై వంశానికి ఆ శాపం పెట్టిన పంతులు గారి కుటుంబీకుడే నాకు చెప్పాడు.
రాకెట్స్ కాలంలో ఉన్నాం, రాతి యుగంలో కాదు. అయినా నీ పేరేంటి? స్వరూప శ్రీనివాస్, ఐరన్ లేడీ, ది లెజెండరీ బిజినెస్ ఉమెన్, స్టేట్ లో నంబర్ 1. ఇలాంటి మూఢ నమ్మకాలు బిలీవ్ చేయడం ఏంటి మామ్? నమ్మి తీరాలి నిత్య. అక్క అంతా కనుక్కుంది. 5 తరాలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఏ కోడలు కూడా బ్రతికి లేదు. నేను నమ్మను. నేను నమ్ముతున్నాను నిత్య. నువ్వు నాకు కావాలి. నాకు జై కావాలి. మొండిగా మాట్లాడుకో. నీ ప్రాణం కంటే నాకు జై ముఖ్యం కాదు. ఇప్పుడు నా ప్రాణం కంటే జయ్యే ఎక్కువయ్యాడు. వాణ్ణి కట్టుకుంటే పోతావే. కట్టుకోకపోయినా పోతాను. నీకేమైనా పిచ్చా? కాదు, జై అంటే ప్రేమ. వాడు నీ మెళ్ళో కట్టేది పసుపుతాడు కాదు, ఉరితాడు. జై చేత్తో విషం ఇచ్చినా తాగుతాను. ఇంకోసారి వాడి పేరెత్తావంటే చంపేస్తాను. జైని మర్చిపోమంటే నేనే చచ్చిపోతాను. బేబీ! నిత్య! ఏమైందక్క? ఏం లేదు. ఏమైందక్క? పీడకలొచ్చింది. నిత్యకు నిజం చెప్పకపోతే ఇలాంటి కళ్ళే వస్తాయి. ఆ జైగాడుకున్నంత ధైర్యం కూడా నీకు లేదు. మనతో చెప్పకుండా నిత్యం తీసుకువెళ్ళి ఒక రోజంతా వాడితో పెట్టుకున్నాడు. మాయ మాటలు చెప్పి నిత్య మనసు మార్చేశాడు. పొగరగా ఇంటికొచ్చి మన కళ్ళ ముందే రింగ్ తొడిగాడు. వాడే కావాలని నిత్య చేత చెప్పించాడు. రేపు పెళ్లి చేసుకుని నిత్యం చంపేస్తాడు. రిషి! నీకెలాంటి కలొచ్చిందో నాకు తెలియదు, కానీ నిత్యకు నిజం చెప్పి మ్యాచ్ క్యాన్సిల్ చేయకపోతే నిత్య ప్రాణాలతో ఉండడం కలే. నిత్యకి నిజం చెప్పడం వల్ల ప్రయోజనం లేదురా. అది వినదు, నమ్మదు. పూర్తిగా జై మాయలో పడిపోయింది. మరి చూస్తూ చూస్తూ నిత్యం చంపేసుకుంటావా? నా కూతుర్ని నేనెందుకు చంపుకుంటాన్రా? నీ మాటలకు అర్థం అలాగే ఉంది. నీకు నేను అర్థమైంది అంతే అని చెప్పు. నాకు అర్థం కాని నువ్వేంటో చెప్పు. నేను స్వరూప శ్రీనివాసన్ రా, ఐరన్ లేడీని, నంబర్ 1 బిజినెస్ ఉమెన్ని. అది అందరికీ తెలుసు, తెలియని విషయం చెప్పక్క. నీలాగే జై కూడా నన్ను చాలా తక్కువ అంచనా వేశాడు. నేను ఫిక్స్ చేసిన మ్యాచ్ని వాడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు. కానీ వాడికి నేనేంటో పూర్తిగా తెలియదు. నాతో సరిసమానంగా వాడికి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నాడు. వాడికంటే 10 అడుగులైనా నేను ముందుంటానని ప్రూవ్ చేస్తాను. ఏ తెలివితేటలతో అయితే నిత్యని ఇంప్రెస్ చేశాడో అంతకు మించిన తెలివితేటలతో నిత్యని మళ్లీ నా వైపు తిప్పుకుంటాను. నిత్య వాడిలోని ప్లస్లను, పాజిటివ్ కోణాలను చూసి పడిపోయింది. వాడి వెనుకున్న చీకటి కోణాలని నిత్యకి నేను పరిచయం చేస్తాను. నిత్యని వాడికి దూరంగా తీసుకువెళ్తాను. ఏ నోటితో అయితే వాడే కావాలని చెప్పిందో అదే నోటితో వాడు వద్దని చెప్పిస్తాను. ఈ స్వరూప శ్రీనివాస్ అంటే ఏంటో ఆ జైగడికి చూపిస్తాను. వాడు కూడా తక్కువడేం కాదు. ఎందుకైనా మంచిది వాడితో ఒంటరిగా ఫేస్ చేయకుండా నన్ను తోడుగా తీసుకెళ్లి హెల్ప్గా వాడుకో. ఆ చూపుకి అర్థం ఏంటి? నీ మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకోవాలి. ఛీ! ఎంత పెద్ద కొండైనా అద్దంలో చిన్నదిగానే కనిపిస్తుంది. నా వాల్యూ ఏంటో అక్కకు తెలియట్లేదు. దీన్ని రేపు చేయడానికి కూడా రాని డబ్బులు ఇవ్వాలనా? ఫ్రీ సర్వీస్ చేయలేమా? మన బూత్ బంగ్లాకి తీసుకెళ్ళి దీంతో హనీమూన్ చేసుకుందాం. నువ్వు త్వరగా పోనీ మామా, త్వరగా. తొందర ఎందుకురా? దీన్ని కాపాడే దేవుడు ఇంకా దిగిరాళ్లే.
చా పోలీసులు చెక్ చేస్తుర్రా. పల్లెటూరు దానికోసం పోలీస్ చెక్కింగా? రేయ్ దీనికోసం కాదురా, రెగ్యులర్ నాకాబంది. ఎందుకు మామ టెన్షన్? మనమేం మందు కొట్టలే కదా. రేయ్ మందు కన్నా ప్రమాదం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి వెహికల్లో తీసుకెళ్లడం. పోలీసులకు దొరికితే మనకు ఊచలే. ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, మన కారులో నుంచి ముందున్న కారు డిక్కీలోకి షిఫ్ట్ చేద్దాం. మన అదృష్టం బాగుండి ఆ కారు డిక్కీని చెక్ చేయకపోతే ఈ పిల్లవాడు సేఫ్. తర్వాత మనం ఆ కార్ని చేజ్ చేసి ఆ కారు వాడిని మాటల్లో పెట్టి డిక్కీలో పిల్లని మన బండిలోకి షిఫ్ట్ చేద్దాం. ఏమంటావు? సూపర్ ఐడియా, దిగి షిఫ్ట్ చేద్దాం. सेव्यमान पावनाग्रि पंकजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगि वृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीक्षितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे సార్ నమస్తే సార్. హాయ్. ఏయ్ సార్ ఎవరనుకున్నారు? దారి వదలండి. సారీ సార్, మీరని తెలుసుంటే ముందే తీసి పంపించేవాడిని సార్. ఇట్స్ ఓకే, కార్ చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. పర్లేదు సార్, భలేవారు సార్, మీరు వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. దిగరా, దిగు, రండి రండి. ఎవర్రా మీరు? ఆ గొలుసులేంటి? ఏయ్ మీ డ్రెస్ ఏంటి? మీరేంట్రా? టైం 10 కావస్తుంది, ఇంకా రాలేదేంటి? బాస్ చెప్పిన 24 గంటల గడువు పూర్తయింది. ఏం జరుగుంటుందో ఏంటో. వచ్చేశాడు.